ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. మరి ఈ బడ్జెట్ అంచనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ బడ్జెట్ నుంచి మనం ఏం ఆశించవచ్చు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు పాపారావు గారు. పాపారావు గారు నమస్తే సార్. నమస్తే. పాపారావు గారు, ప్రతి సందర్భంలో మనం బడ్జెట్ అంచనాలు, బడ్జెట్ను ఏం ఆశించవచ్చు, వేతన జీవులకి ఏం మంచి చెడు ఉంటాయి, ఇవన్నీ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటున్నాం. అయితే గతంలో మనం మాట్లాడుకున్న దానికి ఈ సంవత్సరం మాట్లాడుకున్న దానికి చాలా తేడా కనిపిస్తుంది. ఎప్పుడూ లేనంతగా గత ఏడాదిలోనే జియో పాలిటిక్స్లో విపరీతమైన మార్పులు వచ్చేసాయి. ఒకవైపు ట్రంప్ టారిఫ్లు ఇంపాక్ట్ పడుతుంది, తర్వాత అంతర్జాతీయంగా ఎదురవుతున్న పరిస్థితుల నేపథ్యంలో సెన్సెక్స్ నిఫ్టీలు బేరమంటున్నాయి, బంగారం వెండి ధరలు అయితే ఆకాశాన్ని అంటుతున్నాయి, జీతాలు పెరగలేదు కానీ ఖర్చులు పెరిగాయి, ద్రవ్యోల్బణం ఏంటి అన్న ఒక పరిస్థితి అన్ని వైపులా చర్చ జరుగుతోంది. అంటే ఒక రకంగా చూసుకుంటే ఈసారి బడ్జెట్ అనేది ఖచ్చితంగా దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా సంస్కరణలు తీసుకురావడంతో పాటు అందరికీ ఉపశమనం ఇచ్చే చర్యలు లేకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మనుగడకే కష్టం అన్న ఒక డిబేటు అంతర్జాతీయంగా అలాగే జాతీయంగా నడుస్తోంది. మీ అంచనా ఏంటి సార్? లార్జర్ సెన్స్లో ఈసారి బడ్జెట్లో ఏం ఆశించవచ్చు అంటే ఏం చెప్తారు సార్? లాస్ట్ బడ్జెట్లోనే అంటే జనవరి 2025లో ట్రంప్ అధికారంలోకి వచ్చాడు. ఫిబ్రవరి 1 మన బడ్జెట్ వచ్చింది. అప్పుడే కొన్ని అంతర్జాతీయంగా అమెరికా డిమాండ్లని అకామిడేట్ చేసుకుంటా బడ్జెట్ని చేసుకున్నాం. నాకు గుర్తున్నంతలో అది హ్యార్లీ డేవిడ్సన్ బైకులు కనుకుంటా వాటి మీద గతంలో టారిఫ్లు తగ్గించమని చెప్పి మోడీ ప్రభుత్వం మొండికేసిన తర్వాత లాస్ట్ టైం తగ్గించినట్టున్నారు బడ్జెట్లో. అలాగే నాకు గుర్తున్న బోర్బన్ విస్కీ ఒకటి అనుకుంటా, దాని మీద కూడా అది నాకు గుర్తున్నది. అది దాని మీద కూడా టారిఫ్లు తగ్గిస్తా లాస్ట్ బడ్జెట్లో. అంటే యువర్ ట్రయింగ్ టు అకామిడేట్ ది ఇంటర్నేషనల్ డిమాండ్స్ ఆఫ్ ట్రంప్ ఎవరైనా. సార్, ఇది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఏంటంటే గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో అంతర్జాతీయ వ్యవహారాల ప్రాధాన్యత ప్రపంచంలో పెరిగింది. ఎక్కడేం జరిగినా కానీ ఇప్పుడు రోడ్డు పక్కన టీ బంక్ దగ్గర కూడా ప్రతి వాళ్ళ చర్చల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి ట్రంప్ గురించి కూడా, ఇప్పుడు అమెరికా పోవాలనుకునే వాళ్ళే కాదు, బయట మిగతా వాళ్ళకు కూడా ఈ ట్రంప్ వ్యవహారాలు ఇంత లేదు గతంలో. ప్రతి చిన్న విషయం ఒక రకంగా చెప్పాలంటే స్థానికంగా జరుగుతున్న అంశాలకి ఎంత చర్చ జరుగుతుందో వాటి మీద, అంతర్జాతీయ విషయాల మీద కూడా అంతే చర్చ చాలా చోట్ల చాలా బలంగా జరుగుతుంది. సో ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ ప్రపంచం అంతా దగ్గరవుతుంది. ప్రపంచంలో మనిషి అనేవాడు చారిత్రకంగా ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట ఎందుకు వాడానంటే నవ్వు కూడా వచ్చింది దాని మీద. కార్ల్ మార్క్స్ వాడాడు. ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే మాట వస్తాడు, ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ వస్తుంది ఒకనొక దశలో చరిత్రలో. ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ వస్తాడు అంటే అతను ప్రపంచం మొత్తం అతనికి ప్రాధాన్యత గల అంశంగా మారేటువంటి పరిస్థితి. సో ఆ రోజు ప్రపంచం మారుద్ది, సోషలిజం వస్తుందని చెబుతాడు. అది చర్చ నేను పోవట్లేదు కానీ ఓల్డ్ హిస్టారిక్ మ్యాన్ అనే కామెంట్ జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ చేశాడు. సో ఏదేమైనా కానీ ఇప్పుడు ఏంటంటే అలాంటి మనిషి కనపడుతున్నాడు కళ్ళ ముందు. చాలా చోట్ల ఇదే చర్చ, ఇదే వ్యవహారం. సో ఆ సందర్భంలో ఏంటంటే అనేక అంశాల్లో బడ్జెట్లో కూడా మనం ఖచ్చితంగా రోజువారీ కూడా జరుగుతుంది. బడ్జెట్లోనే కాదు, రోజువారీ కూడా చాలా చాలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సి వస్తుంది అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా. సరే, ఇక్కడ ప్రశ్న ఏంటంటే చాలా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నాం, బడ్జెట్లో కూడా అడ్జస్ట్మెంట్లు చేసుకుంటున్నాం. కానీ ప్రశ్న ఏంటంటే ఇక్కడ ఎంతో కాలం నుంచి ఉన్న పరిస్థితి కదా ఇది. ట్రంప్ ఇప్పుడు కొత్తగా లేడు. సరే, అమెరికాలో సంక్షోభం పాతదే, దానిలో ట్రంప్ ఏమి కొత్తగా లేడు. ట్రంప్ ఇంతకుముందు 2016లో అనుకుంటే గెలిచాడు, కొంతకాలం మళ్ళీ అప్పుడు 4 ఏళ్ళు ఉన్నాడు, మళ్ళీ ఇప్పుడు రెండోసారి వచ్చాడు. వై డిడ్ నాట్ వీ గెట్ ఎ క్లూ? ఫస్ట్ టైంలో అతను చేసిన పనుల తర్వాతే మనకి క్లూ ఎందుకు రాలేదు? ఇతను ఇలాగే ఉంటాడు, రెండోసారి గెలిచాడు. సరే, గెలువడా అనేది మనకి అనుమానాలు ఉండొచ్చు, కానీ ఏదేమైనా గెలిస్తే ఏంటి అనేది కూడా చూసుకోవాలిగా. అంటే బిడెన్ ఉంటే కూడా ప్రాబ్లమ్స్ ఉండవని కాదు, బిడెన్ ఉన్నా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ మాట పక్కకెళ్ళి మరీ చెబుతున్నాను. చైనా మీద ట్రంప్ ఫస్ట్ టర్మ్లో వేసిన టారిఫ్స్ లాంటి కొన్ని విధానాలన్నీ కూడా బిడెన్ కూడా కొనసాగించాడు. సో కాబట్టి ఆ విధానాలు వీళ్ళకి కూడా పనిచేస్తాయి అనేది అర్థమైన తర్వాత వాళ్ళు కూడా కొనసాగిస్తున్నారు. సరే, అది చైనాతో ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, అది వేరే విషయం. సో ఏదేమైనా ఏంటంటే మన ఆలోచనలో కొంత ఫోర్కాస్టింగ్ చేయటం, అంచనాలు వేయటం. మీరు అంటున్నట్టుగా ట్రంప్ టారిఫ్లు కానీ అంతర్జాతీయంగా ఎదురవుతున్న సవాళ్ళ నేపథ్యంలో దాన్ని ఎట్లా పరిష్కరించుకోవాలన్న దానికి ఒక దిశానిర్దేశం అనేది బడ్జెట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే ఇప్పుడు దాకా మనకి రెడీ వే అవుట్ అని. అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ఫస్ట్ టైం ట్రంప్ వచ్చినప్పుడు ఈ ట్రెండెన్సీ అనేది ఒకటి కనపడాలి మనకి. దూరదృష్టితో ప్లానింగ్ ఉండాలి. అంటే ఈ పార్టీకి మనం కొంత ట్రంప్ ఏం చేసినా మనం ఇమ్యూన్ అయిపోయి ఉండాలి. దేశంలో ట్రంప్ ఏం చేసినా కానీ మనం ఆ ప్రభావం మన మీద పడకుండా
ఉండే విధంగా మనం కట్టడి చేసుకునే మార్పులు చేసుకుని ఉండాలి స్టీరింగ్ చేతిలో పెట్టుకొని. కానీ మరి ఇప్పటి వరకు చేయలేదు, మరి ఇప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, చేయాలి అంటే ప్రభుత్వ నిర్ణయాల ప్రాధాన్యత ఉండాలి. స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? ప్రభుత్వం చేతిలో ఉండాలి. ఆర్థిక వ్యవస్థ స్టీరింగ్ ప్రభుత్వం చేతిలో ఉండాలి. ట్రంప్ విధానాలకి కొంత ఇక్కడ ఇన్సులేషన్ రావాలంటే బయట ఆ వ్యవహారాల నుంచి ఆ స్టీరింగ్ మన చేతిలో ఉండి మనం దాని నిర్ణయాలు తీసుకొని బలమైనటువంటి ఇనుప గోడలు కట్టుకోవాలి చుట్టూ అవసరాన్ని బట్టి. కానీ ఇక్కడ ఏముంది, ప్రభుత్వం పాత్ర తగ్గించాలనేది ఈరోజు ప్రభుత్వ వ్యవహార శైలి. ప్రైవేట్ రంగ పాత్ర పెంచాలి, ప్రభుత్వ పాత్ర తగ్గించాలనేది ప్రభుత్వం తీరు. దానిలో భాగంగానే ఎల్పిజి విధానాల్లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్లో భాగంగా ప్రభుత్వంలో ఉన్న వాటన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. ఇప్పటికీ జరుగుతుంది అది. అయితే మరి మనం ఇట్లా ఇచ్చేసిన తర్వాత ప్రైవేట్ వాడు నిర్ణయం తీసుకుంటాడు తప్పితే వాడి వ్యాపారం వాడిదైనప్పుడు ప్రభుత్వానికి ఆర్థిక రంగంలో పాత్ర లేనప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోగలదు? కాబట్టి ఇది ఒక లోపభూయిష్టమైనటువంటి విధానం. ఎందుకంటున్నానంటే కేవలం వీళ్ళ గోలే కాదు అది. ఏది మన ఇక్కడ ప్రైవేటీకరణ చాలా దేశాల్లో ఆగిపోతుంది ఈరోజు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఒకటి తెచ్చి ప్రభుత్వ పాత్ర పెంచుతున్నారు. కానీ వీళ్ళు అదే తప్పు చేస్తా ఇంకా ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇంకా విధానాలు మార్చుకోవాలన్నా, అమెరికా చేసేదో ప్రపంచంలో ఇతర ఒత్తిళ్లు తప్పించుకోవాలన్నా, మనం లోపల గోడగట్టుకోవాలన్నా ప్రభుత్వం చేతిలో స్టీరింగ్ ఉండాలి. లేదు ఇక్కడ. అంటే పాపారావు గారు